అందరికి నమస్కారం ప్రజలారా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని. మీకు ముందుగా నమస్కారం చెప్పాలి, ఎందుకంటే నా ఛానల్ని స్టార్టింగ్ చేస్తున్నా, కొత్త ఛానల్ ఇది. కొంచెం సపోర్ట్ చేసుకోండి మా ఛానల్కి కొంచెం. ఇక మందు పోసేటోళ్ళకు కాదు, మంచోళ్లకు ఓటేయండి, ప్రభుత్వంతో కలిసి ఊర్లను అభివృద్ధి చేసేటోళ్లను సర్పంచులుగా గెలిపించుకోండి అనేసి ఇక్కడ ఒక మాట చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అదేవిధంగా హాఫ్ పోసేటోళ్లను, ఫుల్ పోసేటోళ్లను ఓటేస్తే మునిగేది మనమే. సర్పంచ్ మనోడైతే ఊరును బాగుపడుతుంది, ముంచేతోడైతే ఆగమవుతుంది. 2009లో కేసీఆర్ను పాలమూరు బిడ్డలు ఎంపీగా గెలిపిస్తే ఏం చేసిండు? 10 ఏళ్ళు సీఎంగా ఉండి ఇక్కడ ప్రాజెక్టులను పట్టించుకోలే, వలస కష్టాలను తీర్చాలనేసి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ఎప్పట్లాగానే ఫైర్ అయిపోయిండు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లనే మాట్లాడతారు, ఇక ప్రతిపక్ష నాయకుడిని ఇంకా అధికారం పార్టీలో ఉన్నప్పుడు అట్లనే మాట్లాడతారు. మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పార్లమెంట్లో సార్పై చర్చ, ఓటర్ జాబితా సవరణలపై చర్చకు ప్రతిపాదనలు, ప్రతిపక్షాలు పట్టు వెల్లోకి దూసుకెళ్లిన ఆందోళన, ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆగ్రహం, స్పీకర్ సముదాయించిన వినిపించుకోలేని సభ్యులు, తొలి రోజే ఉభయ సభలలో కొనసాగిన వాయిదాల పర్వం. మొత్తానికి ఆందోళన మధ్య మణిపూర్ జిఎండి బిల్లుకు ఆమోదం పలికింది. ఇక మొత్తానికి మణిపూర్ బిల్లుకు ఆమోదం అయితే దొరికింది. కానీ ఈ సభలు ఓట్ల కోసం మీరు మీ ప్రభుత్వాన్ని మంచిగా ఎన్నుకోండి. సర్పంచ్ ఎన్నికల్లో చాలా కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో ఎట్లా గెలవాలనో ప్రతిపక్షాలకు టిప్స్ ఇస్తా, డ్రామాలు చేయొద్దంటూ ప్రధాని మోదీ ఫైర్ అయ్యిండు. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రతిసారి బీజేపీ మీద పడే ఏడుస్తాడు. ఆయన పెద్ద మంచి పెద్ద పోర్మోహన్ లెక్కన వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని, వాళ్ళ నాయనమ్మ పేరు చెప్పుకొని, వాళ్ళ తాత పేరు చెప్పుకొని బతికే నా కొడుకు అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిసారి ఓటు వాళ్ళు గెలుస్తూనేమో అంత మంచిదే, పుచ్చుకున్న అధికార పార్టీ బీజేపీ కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ గెలిచాడు అనుకో, దాంట్లో మల్తలాపు జరిగింది, ఓట్ చోరీ జరిగింది అంటాడు ఆయన. ఓట్ చోరీ జరిగింది, దొంగతనం జరిగింది అంటాడు. దొంగతనం జరిగింది, ఓట్ చోరీ కాదు. వాస్తవానికి చెప్పాలంటే డ్రామాలు చేయొద్దంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఫైర్ అయ్యిండు. నిజమే కదా, ఓట్లు ఎట్లా రాబట్టాలో తెలుసు వాళ్ళకి. ప్రజలు ఓట్లు వేస్తారు, మరి మీకు 30 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, మీరు అప్పుడు ఓట్ చోరీ చేసిండ్రా? మరి పార్లమెంట్ కేవలం చర్చకు, విధానపర నిర్ణయాలకే కానీ డ్రామాలు ఆడాలంటే వేరే ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఓటమిని జీర్ణించుకోలేక చట్టసభల్లో అసంతృప్తి వెలగక్కుతున్నారు. 10 ఏళ్లుగా ప్రతిపక్ష సభ్యుడు చేస్తున్నది ఇదే. ఇప్పటికైనా స్ట్రాటజీ మార్చుకోవాలి, నిర్ణయాత్మకమైన చర్యలకు తాము సిద్ధమని ప్రకటన ఇచ్చిండు. మరి అంతే కదా, ప్రతిసారి బీజేపీని తిడతాడు. ఆయన గెలిచిన చోటనేమో ఓ అద్భుతం, తెలంగాణ రాష్ట్రంలో గెలిచిండ్రు, అది ఓటు చోరీనా? మరి కాదు కదా. ప్రజలు తీర్పిచ్చినప్పుడు దాన్ని అంగీకరించాలి. అది అంగీకరించక ఓటు చోరీ జరిగింది అనేసి నాటకాలు ఆడితే ఎట్లా? అదేవిధంగా తెలంగాణ నుంచి కేంద్రానికి పోయేది ఎక్కువ, వచ్చేది తక్కువ. 6 ఏళ్లలో మనం ఇచ్చింది 4,35,919 కోట్లు, రాష్ట్రానికి వచ్చింది 3,76,175 కోట్లు అనేసి వార్త రాసిండ్రు. కేవలం ఈ వార్త రాసింది వెలుగు పేపర్ కాబట్టి, వెలుగు పేపర్లో ఎందుకు ఇట్లా రాసిండ్రు అంటే, వెలుగు పేపర్లో ఇలా రాయడానికి కారణం ఏంటంటే, ఈ వెలుగు పేపర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ది కదా, కాంగ్రెస్ పార్టీ లీడర్ది కాబట్టి ఇట్లా రాస్తారన్నమాట. అంటే వాళ్ళని ఎప్పుడు సంధానించుకొని వాళ్ళు సమర్థించుకుంటారు అన్నమాట. సమర్థించుకోవడానికి వార్తలు ఇట్లా రాస్తుంటారు. కానీ ఇలాంటివి మనం నమ్మొద్దు. మన లీడర్ మనకేం చేస్తున్నాడు, మనం నమ్ముకున్న వ్యక్తి మనకేం చేస్తున్నాడు అనేది చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి ప్రజలారా. ఇక అదేవిధంగా ఇక కమిషన్ల కోసమే కొత్త థర్మల్ ప్లాంట్, జనంపై 82,000 కోట్ల భారం మోపుతున్నారు హరీష్ రావు. విద్యుత్ శాఖలో ఆందోళన పెత్తనం నడుస్తున్నది. ఎన్డీపీఎస్సీ కరెంటు ఇస్తామంటే ఎందుకు వద్దంటున్నారని ఫైర్ అయ్యిండు హరీష్ రావు. మొత్తానికి హరీష్ రావు మాట్లాడింది 100% నిజం. ఆందోళన పెత్తనం నడుస్తుంది ఈ విద్యుత్ శాఖలో అనేసి చెప్పిండు. అది 100% నిజం, సాక్ష్యాధారాలతో సహా హరీష్ రావు ముందర పెట్టిండు. ఇక
కొంత ఒక గ్రామంలో ఇట్లా నడుస్తున్నాడు ఆయన ఓట్లలో. కుక్కలను తరిమేస్తా, కోతులను పట్టిస్తా, ఇక గుడులు కట్టిస్తా, కుల సంఘాలకు పైసలు ఇస్తా. ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థుల హామీలు. చాలా గ్రామాలలో కోతులను నివారించే ప్రధాన అజెండా. కుక్కలను కోతులను భర్త తీర్చిన వాళ్ళకే ఓటేస్తామంటూ పలు చోట్ల బ్యానర్లు. సమస్యలు పరిష్కరిస్తారని బాండ్ రాసిన క్యాండిడేట్స్. కుల సంఘాలకు ఓటుకు ముందే రెడ్ ఫిక్స్. యువతకు క్రికెట్ కిట్టు, మహిళలకు చీరల పంపిణీకి ఏర్పాట్లు. మొత్తానికి సర్పంచ్ ఎన్నికల్లో గెలవడం కోసం చాలా చాలా అంటే చాలా డ్రామాలు నడుస్తున్నాయి. ఇంకా ఇలాంటి హామీలు ఇచ్చేటోళ్ళకి కాదు, మీకు పని చేసేటోళ్ళకి, మీ యొక్క అవసరాలను, కనీస అవసరాలను తీర్చే వ్యక్తులకి ఓటేయండి. ఎందుకంటే అడ్డమైన ఓట్లు వేస్తే మీకు జీవితం నాశనం అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక తెలంగాణ నుంచి కేంద్రానికి పోయేది తక్కువ, వచ్చేది ఎక్కువ. ఇలాగనే మనం చదివిన ఈ వార్త. ఇక మహిళా సంఘాలకు మరో 448 బస్సుల. ఈ వార్త కేవలం సర్పంచ్ ఎలక్షన్ లో ఉన్న ఓటర్లు, మహిళా ఓటర్లని కాంగ్రెస్ పార్టీకి వేయించుకోవడానికి రాస్తున్న డ్రామా ఇది. ఇది జరిగేది లేదు, పోయేది లేదు. ఇక 3 లేదా 4 రామగుండం ఎయిర్పోర్ట్ సర్వే. రామగుండంలో ఎయిర్పోర్టు ఖచ్చితంగా వస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సంతోషం, ఎయిర్పోర్ట్ వస్తే ప్రయాణం దగ్గరైతుంది. ఇక మార్చి 16 నుంచి 10th ఎగ్జామ్స్. సర్కార్కు ప్రతిపాదనలు పంపిన ఎస్ఎస్సి బోర్డు. ఇక ఏప్రిల్ 1st వీక్ దాకా పరీక్షలు. త్వరలో షెడ్యూల్ రిలీజ్ చేయబోతున్నారు అనేసి ఒక ప్రధాన వార్త. 10th పోరలు మంచిగా రాయాలి, ఎగ్జామ్ మంచిగా చదువుకోరి, అందరూ పాస్ కావాలి. పాస్ అవ్వాలంటే మంచిగా చదవాలి, ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ తోటి మంచిగా రాయాలి. ఏదో ఒకటి రాసి పాస్ అయితే మీరు గట్టెక్కుతారు. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకున్నాడు, ఫెయిల్ అవ్వడు. ఇప్పుడు చదువుతూనే కదా మళ్ళీ పాస్ అయ్యేది. మరి సరే, ఇది అలాంటి వార్తలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.